మీరు మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా? మీ బిజినెస్ కి మంచి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే వెంటనే మా ఛానల్ను సంప్రదించండి. టైం 24/7. మీరు సంప్రదించవలసిన మా నెంబర్ 8464069293. ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ముఖ్యంగా పిల్లలు రీల్స్, షార్ట్ వీడియోస్ కు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఇది స్లోగా ఒక అడిక్షన్ గా మారుతుంది. దీని ఎఫెక్ట్ వల్ల ఫిజికల్, మెంటల్ హెల్త్ పై పడుతుంది. ఇలాంటి పరిస్థితిలో తల్లిదండ్రులు ఎలాంటి కేర్ తీసుకోవాలి? వాళ్ళ స్క్రీన్ టైం ఎలా తగ్గించాలి? ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం అందరిపై ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు రీల్స్ లాంటి షార్ట్ వీడియోస్లపై ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. రోజుకి గంటల కొద్దీ వాటినే చూస్తున్నారు. ఇది నెమ్మదిగా ఒక రకమైన వ్యసనంగా మారుతుంది. అలాంటి పరిస్థితిలో తల్లిదండ్రుల బాధ్యత మరింత పెరుగుతుంది. పిల్లలు సహజంగానే పొగడ్తలు, గుర్తింపు కోరుకుంటారు. సుమారు 10 ఏళ్లకే వాళ్ళు పక్కన వాళ్ళు తమని యాక్సెప్ట్ చేయాలని చూస్తారు. ఈ టైంలో అమ్మా నాన్నల నుంచి సరైన అటెన్షన్, ఆమోదం దొరకకపోతే ఆ లోటును సోషల్ మీడియాలో వెతుక్కుంటారు. రీల్స్ చూస్తూ హ్యాపీగా అవుతూ తమ వాల్యూను అక్కడే చూసుకుంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళలో కాన్ఫిడెన్స్ తగ్గి టెన్షన్, బయటి ప్రపంచం పట్ల ఇంట్రెస్టింగ్ తగ్గడం పెరిగిపోతాయి. పిల్లలు రీల్స్ తోనే ఎక్కువ టైం గడిపితే దాని ఎఫెక్ట్ వల్ల మెదడు పనితీరు మీద పడుతుంది. అవసరం లేని విషయాలన్నీ మెదడులో చేరి ఆలోచన శక్తి తగ్గిపోతుంది. ఎక్కువసేపు స్క్రీన్లు చూస్తే కళ్ళ సమస్యలు, మెదడు అలసిపోవడం, జ్ఞాపక శక్తి తగ్గడం, నిద్ర సరిగా పట్టకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. పిల్లలను బయట ప్రపంచంలోకి తీసుకురావాలంటే ఒకేసారి వాళ్ళ చేతిలో నుంచి మొబైల్ లాగేసే ప్రయత్నం అస్సలు చేయొద్దు. అలా కాకుండా ప్రతిరోజు కొద్ది కొద్దిగా స్క్రీన్ టైం తగ్గించండి. ప్రతి పిల్లవాడిలోనూ ఓ స్పెషల్ టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ని కనిపెట్టి ఎంకరేజ్ చేయండి. డ్రాయింగ్, డాన్స్, మ్యూజిక్, కథలు రాయడం, ఆటలు ఆడడం లాంటి వాటిలో వాళ్ళను బిజీగా ఉంచండి. బయటి ఆటలకు ప్రాధాన్యత ఇవ్వండి. స్కేటింగ్, బ్యాడ్మింటన్, సైక్లింగ్, చెస్, యోగా, గార్డెనింగ్ లాంటి వాటిల్లోనూ వాళ్ళను పార్టిసిపేట్ చేయించండి. మీరు ఎగ్జాంపుల్ గా ఉండటం చాలా ఇంపార్టెంట్. మీరు మీ మొబైల్ కి దూరంగా ఉంటే పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు. ఫోన్ను తక్కువగా వాడండి. కథలు, కబుర్లు వాళ్ళకు చాలా అవసరం. పడుకునే ముందు వాళ్ళకు కథలు చెప్పండి. వాళ్ళ ఫీలింగ్స్ వినండి. మంచి నైతిక విలువలతో వాళ్ళని పెంచండి. పిల్లల లైఫ్ ని రీల్స్ లో కాకుండా రియల్ లైఫ్ లో బ్యూటిఫుల్ గా మార్చాలంటే తల్లిదండ్రుల గైడెన్స్ చాలా అవసరం. మీరు వాళ్ళలో కాన్ఫిడెన్స్ నింపితే వాళ్ళు మళ్ళీ మన ప్రపంచంలోకి వస్తారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.